అందరికీ నమస్కారం. నేను యాకూబ్ షేక్. ఈరోజు ప్రధాన వార్తలకు స్వాగతం. మీరు చూస్తున్నది A24 న్యూస్ తెలుగు. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ముఖ్య వార్తల్లోకి వెళ్దాం. యావత్ మంది ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వాగతం, సుస్వాగతం. రాబోయేటువంటి ఈ ఆగస్టు 28వ తారీఖు నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు రాజమండ్రి ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. గత 26 సంవత్సరాలుగా ఇక్కడ మన రాజమండ్రిలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యద్భుతంగా మన ఆంధ్రప్రదేశ్లోనే అతి ప్రభావవంతంగా అతి వైభవంగా జరిగేటువంటి వేడుకల్లో మన కృష్ణాష్టమి వేడుకలు ఒకటి. ఇక్కడ మనం కృష్ణాష్టమి వేడుకలు 9 రోజులు మనం నిర్వహిస్తాం. మిగిలిన చాలా ఇస్కాన్ మందిరాల్లో 3 రోజులు కానీ లేకపోతే 4 రోజులు కానీ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కృష్ణాష్టమికి ఒక రోజు ముందు, తర్వాత కృష్ణాష్టమి రోజుని, తర్వాత సంస్థాపకాచార్యుడు శ్రీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారి యొక్క ఆవిర్భావ దినం ఆ రోజు మొత్తం కలిపి ఒక 3 రోజులు అట్లాగా దీన్ని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. అయితే ప్రత్యేకంగా మన రాజమండ్రిలో మన రాజమండ్రి సంస్కృతి సాంప్రదాయాలు దృష్టిలో పెట్టుకొని, అలాగే ఈ రాజమండ్రికి ఇంకొక వైశిష్టం ఏంటంటే భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద గారు రాజమండ్రి కూడా రావడం, ఆయన ఇక్కడ 3 రోజులు ఆయన ఇక్కడ ఉండడం, తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్ కృష్ణుడి యొక్క అవతారమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఆయన రాజమండ్రి రావడం, గోదావరి దాటి ఆయన కొవ్వూరు వెళ్ళడం, ఆ రకంగా సాంప్రదాయపరంగా కూడా రాజమండ్రి చాలా విశేషమైనటువంటి స్థానం అవడం వల్ల ఇక్కడ మనం నవాహ్నికం 9 రోజులు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలను మనము నిర్వహిస్తున్నాం. గత సుమారుగా ఒక 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం ఇక్కడ. సో అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మనకి 28వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు ఈ 9 రోజులు మనకి కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఉదయం భగవంతునికి మంగళహారతి, కృష్ణహారతులు రోజువారీ జరిగేటువంటి కార్యక్రమాలతో భాగంగా ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకి ఈ లోకహితాన్ని కాంక్షిస్తూ, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, విశ్వశాంతికి సంబంధించిన యజ్ఞాలని మనం నిర్వహిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ రకంగా ప్రతిరోజు సాయంత్రం విశ్వశాంతి యజ్ఞాలు మనకు ఉంటాయి. తర్వాత అద్భుతమైనటువంటి కృష్ణుడి లీలల మీద శ్రీమాన్ సత్యగోపినాథ్ ప్రభుజీ వారి యొక్క ప్రవచనాలు ఉంటాయి. తర్వాత వాహన సేవలు, రోజు ఒక వాహన సేవలు ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక వాహనం, స్వామివారికి 9 వాహనాల మీద పల్లకి సేవ, గరుడు వాహన సేవ, అశ్వవాహనము, తర్వాత హనుమత్ వాహనము, ఇట్లా గరుడు వాహనము, గజవాహనం, ఇట్లా వాహన సేవలు అన్నీ ఉన్నాయి. 8 రోజులు 8 వాహన సేవలు ఉన్నాయి. తర్వాత మనకి ప్రతిరోజు వాహన సేవలు. కృష్ణాష్టమి రోజున విశేషమైనటువంటి అలంకరణ, విశేషమైనటువంటి భగవద్ దర్శనము, దాంతో పాటుగా ఉదయం నుంచి ఆ రోజు విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి. కృష్ణాష్టమి రోజున 4వ తారీఖు నాడు మన శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు మనకి జరుపుకుంటున్నాం. ఆ రోజుని మనకి ఉదయం భగవంతునికి మంగళహారతి, విశేషమైన వస్త్రాల్లో, నూతన వస్త్రాల్లో ప్రతిరోజు ఆ రోజున విశేషమైన అలంకరణతో భగవంతుడి దర్శనం. తర్వాత ఉదయం మనకి 10 గంటలకి మనకి శుక్రవారం ఆ రోజు యాక్చువల్గా మనకి స్వామివారికి అభిషేకం ఉందండి. ఎవరికి? వెంకటేశ్వర స్వామివారికి ప్రతి వారం జరిగేటువంటి అభిషేకం ఉంటుంది. తర్వాత 10 గంటలకి మనకి పూర్ణాహుతి అండి, అవభృత స్నానం అంటాం. పూర్ణాహుతి కార్యక్రమం ఉందండి. ఈరోజు జరిగిన 8 రోజులు జరిగినటువంటి 7 రోజులు జరిగినటువంటి యజ్ఞాల యొక్క చివరిగా పూర్ణాహుతి కృష్ణాష్టమి రోజున జరుగుతుంది. రోజు ఉదయం పూర్ణాహుతి, తర్వాత అవభృత స్నానం, గోదావరిలో అందరూ కలిసి చక్ర స్నానం అంటాం దాన్ని. ఆ స్నాన కార్యక్రమం అంతా అయిన తర్వాత ఈ కృష్ణాష్టమి సందర్భంగా మన ప్రతి సంవత్సరం చుట్టూ ఉన్నటువంటి
ఈ కాలేజ్ స్కూల్ పిల్లలు. సో ఆ రోజుని యజ్ఞం అయిపోయిన తర్వాత మనకి మధ్యాహ్నం 3 గంటలకి పుట్టి ఉత్సవం ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఉంది. తర్వాత మరి ఈ సంవత్సరం గవర్నమెంట్ పర్మిషన్స్ తెలీదు, ఈ స్వామి తెప్పోత్సవం గురించి పర్మిషన్స్ కనుక ఉంటే మేబీ అది ఉండొచ్చు, లేకపోతే మనం చిన్నగానే ఇక్కడ బోట్ ఫెస్టివల్ విదిన్ ద టెంపుల్ ప్రిన్సెస్లో బోట్ ఫెస్టివల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆ తర్వాత స్వామివారి యొక్క లీలల మీద ప్రవచనం, ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయండి, ఉంజల సేవలు ఉన్నాయి ప్రతిరోజు కూడా. ఆ రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, ఉంజల సేవ, ప్రవచనం. రాత్రి 10 గంటలకు అట్లాగా భగవంతునికి మహాకుంభాభిషేకం ప్రారంభమవుతుంది కృష్ణాష్టమి రోజుని. రాత్రి అభిషేకానంతరం మహాహారతి, అందరికీ కూడా ప్రసాదం ఉంటుంది. అది 4వ తారీఖు నాడు జరిగే కార్యక్రమం. తర్వాత 5వ తారీఖు నాడు చివరి రోజుని ఇస్కాన్ సంస్థాపకాచార్య అయినటువంటి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారి యొక్క ఆవిర్భావ దినం, ఆయన పుట్టినరోజు. అందుగురించి ఆ రోజుని మనకి ఆయన యొక్క చేసినటువంటి దివ్యమైనటువంటి కార్యాల మీద ప్రవచనం ఉంటుంది. అలాగే భక్తుల యొక్క వాళ్ళ యొక్క అనుభవాలను కూడా చర్చించడం జరుగుతుంది. తర్వాత ఆయనకి అభిషేకం ఉంటుంది. తర్వాత భక్తులందరికీ కూడా వచ్చినటువంటి అందరికీ కూడా అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. కృష్ణాష్టమి తర్వాత రోజుని అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కృష్ణాష్టమి రోజు అందరూ ఉపవాసం ఉంటాం అందరూ కూడా ఆ రోజుని. అందుగురించి మరుసటి రోజుని అలాగే నందోత్సవం అంటారు. కృష్ణుడు రాత్రి పుట్టాడు, మరుసటి రోజు నందుడు ఏం చేశాడు, ఉత్సవం చేశాడు. అట్లాగే మనం కూడా ఏం చేస్తాం, కృష్ణాష్టమి రోజు రాత్రి అభిషేకం చేసి స్వామివారికి ఆహ్వానం పలికి అభిషేకం చేసి అన్ని కలుతూ అయిన మరుసటి రోజుని మనము నందోత్సవంలో భాగంగా అలాగే ప్రభుపాద వారి ఆవిర్భావాన్ని దృష్టిలో పెట్టుకొని మనము అన్న ప్రసాద వితరణ మరుసటి రోజు మధ్యాహ్నం చేస్తాం. ఇది జరిగేటువంటి కార్యక్రమాలు. సో ఇంకా మిగిలిన విషయాలు రాజమండ్రి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటుంది. సో ప్రభు చెప్పినట్టుగా కార్యక్రమాలన్నీ కూడా అలా జరుగుతాయి. అయితే ఈసారి కార్యక్రమంలో ఒక మార్పు ఒకటి ఉంది. అదేంటంటే ప్రతి సంవత్సరం మనం జన్మాష్టమి రోజున ఈ ప్రైజెస్ ఇచ్చే కార్యక్రమం ఉంటుందన్నమాట. జన్మాష్టమి పేరు చెప్పి మనం ఒక కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం. ఇంటర్ స్కూల్ కాలేజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం. దీంట్లో సుమారుగా ఒక 3000 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో డ్రాయింగ్, ఎస్సే రైటింగ్, తర్వాత క్లాసికల్ డ్యాన్స్, సింగింగ్, తర్వాత డిబేట్, ఎలక్యూషన్, ఇలాగా ఫ్యాన్సీ డ్రెస్, భగవద్గీత శ్లోకాసు, ఇలాగా మొత్తం 8 రకాలైనటువంటి కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది. సో దీంట్లో ప్రైజ్ విన్నర్స్కి ప్రైజెస్ మనం ఏం చేస్తామంటే జన్మాష్టమి రోజున మధ్యాహ్నం 11 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈసారి ఏమైందంటే శుక్రవారం వచ్చింది, ఉదయం అభిషేకం ఉంటుంది, గోవింద శ్రీనివాసకి అభిషేకం ఉంటుంది. సో అభిషేకము తర్వాత ప్రవచనం, భాగవత ప్రవచనం ఉంటుంది. ప్రవచనం తర్వాత యజ్ఞం తర్వాత ఆవుభృత స్నానము, తర్వాత ఉట్టి కొట్టే ఉత్సవం, ఇవన్నీ ఉన్నాయి. సో బాగా హెవీగా ఉన్నాయి కార్యక్రమాలు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని 3వ తారీఖుకి మార్చడం జరిగింది. ఇది ఒకటి అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి సంవత్సరం జన్మాష్టమి రోజున మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఈ సంవత్సరం మాత్రం అందులో రద్దీ ఎక్కువైపోతుంది, పిల్లలు కూడా ఇబ్బంది పడతారని మాత్రం మనం 3వ తారీఖు పెట్టడం జరిగింది. 3వ తారీఖు ఉదయం 11 గంటలకి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇస్కాన్ టెంపుల్ వేదిక మ్యూజియంలో జరుగుతుంది. సో మిగిలిన కార్యక్రమాలన్నీ యథాతథంగా జరుగుతుంది. గురువుగారు అన్నట్టుగా, ప్రభుజీ అన్నట్టుగా టెంపోత్సవాన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నీ బాగానే ఉంటాయి. టెంపోత్సవం కూడా బాగా అద్భుతంగా జరుగుతుంది. సో అన్ని కార్యక్రమాలు యథాతథంగా ఉదయం మంగళహారతి, తర్వాత దర్శనహారతి, భాగవత ప్రవచనం, యజ్ఞము, అవభృత స్నానం, మధ్యాహ్నం ఉట్టి కొట్టే కార్యక్రమం, పుట్టోత్సవం, తర్వాత సాయంత్రం తెప్పోత్సవం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలకి శ్రీ శ్రీ రాధా గోపీనాథులకి మహాకుంభాభిషేకం, తదనంతరం ప్రసాదం. ఇదంతా కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఒక ఈ కార్యక్రమాలన్నింటికి కూడా అందరినీ కూడా ఆహ్వానిస్తున్న ఇస్కాన్ తరఫున అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని శ్రీకృష్ణ రాధాకృష్ణ యొక్క అనంతమైనటువంటి అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ.